ఫ్రెండ్స్, ఎండలు మండిపోతున్నాయి. టిఫిన్ తినాలంటే తినబుద్ధి కావడం లేదు. అందుకోసం మనం సద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. సద్దన్నం అయితే హెల్త్కి మంచిది. డయాబెటీస్ ఉండేవాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. మామూలుగా అన్నం తింటే మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, కానీ సద్దన్నం తింటే మాత్రం షుగర్ లెవెల్స్ పెరగవు. హెల్త్కి చాలా మంచిది అన్నమాట. అందుకోసం దీన్ని తయారు చేసుకున్నాం. ముందుగా కుక్కర్లో వండిన అన్నాన్ని బాగా చిదుముకోవాలి. చిదిగిన అన్నం ఈ మట్టి పాత్రలోకి వేసుకున్నాం. ఇందులోకి గోరువెచ్చగా ఉండే కాసిన పాలని పోసుకున్నాం. ఇవి 1/2 లీటర్ పాలు అన్నంలోకి పోసుకున్నాము. తర్వాత మనం ఈ పాలకి తోడు వేస్తాం. దీన్ని ఇట్లే మూత పెట్టించేసి రేపు ఉదయం మిగిలిన ప్రాసెస్ తయారు చేసుకున్నాం. ఇది మనం నిన్న పాలు వేసి వేసుకొని తోడబెట్టుకున్న పెరుగన్నం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసి దాంట్లో వేస్తున్నాం. ఇందులోకి వేస్తున్నా. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి సన్నగా కట్ చేసి వేసేస్తున్నాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేస్తాం. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసేస్తాం. ఇవన్నీ బాగా గట్టిగా పిసుకుతూ కలపాలి. మొత్తం దీంట్లో మిక్స్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేస్తాం. అంతేనండి, సద్దన్నం రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇంట్లోకి కల్లుప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చేసుకున్న దాన్ని ఈ బౌల్లోకి మనం తీసుకుంటున్నాం. మట్టి పాత్రలు ఎందుకు వాడుతున్నామంటే మట్టి పాత్రలు అయితే బాగా చల్లగా ఉంటుంది, హెల్త్కి మంచిది. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా చల్లగా ఉంటుందో ఆ విధంగా మట్టి పాత్రలో చేస్తే చల్లగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఏనండి, చల్లగా టేస్టీగా ఉండే ఆరోగ్యానికి మంచిగా ఉండే సద్దన్నం రెడీ అయిపోయింది. మనం ఈ ఎండాకాలంలో దీన్ని రోజు తీసుకుంటూ ఉంటే హెల్త్ వేడికి తట్టుకొని చలువుగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.